డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారని భావించి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా కొన్ని వాయిసెస్ ద్వారా దేవుని ప్రేమను మనం తెలుసుకుందాము. మొదటిగా ఐజాయా చాప్టర్ 53 verse 6 చూద్దాము. ఆల్ వి like sheep have gone astray. We have turned everyone to his own way, and the Lord has laid on him the iniquity of us all. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ భూమి మీదకి మరి శిలువ మరణము పొంది మరి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మానవుని పాపాలు క్షమింపబడు నిమిత్తము శిలువ మరణం పొందుటకు ఈ లోకానికి ఆయన్ని పంపించారు. అంటే యెహోవా దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించడంలో ఆయన ఉద్దేశం ఏంటి అంటే సర్వమానవ పాపాలు పరిహరింపబడటం కోసం ఈ శిలువ మీద మరణం పొంది మరి మన ప్రేమని ప్రపంచానికి తెలియచేసి రానాయన అని ఆయన్ని ఈ లోకానికి మరియమ్మ గారి గర్భం ద్వారా పంపించడం జరిగింది. అయితే యెహోవా దేవుడు ఆయనకున్నటువంటి ఏకైక కుమారుని ఈ భూమి మీదకు పంపించి శిలువ మరణం సమస్త మానవాళి కోసం శిలువ మరణం పొందాలి అని మరి సూచించటం అనే దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమించారనుకోవాలా? యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏకైక కుమారుని ఎక్కువ ప్రేమించారనుకోవాలా? ఆయన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కన్నా సర్వ మానవాళిని యెహోవా దేవుడు ఎక్కువగా ప్రేమించబట్టి వాళ్ళ పాపాలు పరిహరింపబడటం కోసం నువ్వు వెళ్ళి శిలువ మీద నీ ప్రాణాన్ని త్యాగం చేసిరా అని చెప్పి పంపగలిగారు. అంటే ఏంటి? ఈయన వచ్చేసి మన కోసం ఇక్కడ సర్వమానవాళి పాపాల కోసం శిలువ మరణం పొందారు. వీళ్ళిద్దరి ప్రేమ ఒకదాన్ని మించినది మరొకటిగా కనిపిస్తుంది మనకు.